ప్రస్తుతం సమాజంలో అనేక రకాల గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా భూములు, డబ్బులు, స్థలాలకు సంబంధించిన అంశాల్లో ఎక్కువగా గొడవలు జరుగుతుంటాయి. భూ వివాదాల్లో పరస్పరం దాడులు చేసుకుంటూ ఉంటారు. మరికొన్ని సందర్భాల్లో ఏకంగా హత్యలకు కూడా తెగబడుతుంటారు. ఇంకా దారుణం ఏంటంటే స్థలాల విషయంలో అన్నదమ్ములు కూడా చంపుకుంటూ ఉంటారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ భూ హత్య జరిగిన సంగతి తెలిసిందే. స్థలం విషయంలో వివాదం జరిగి ఓ వ్యక్తిపై ముగ్గురు దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలానే తాజాగా రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, రైతులకు మధ్య ఘర్షణ జరిగింది. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు విధ్వంసం సృష్టించారని తెలుస్తోంది. వారు ఏకంగా రైతులపై దాడికి దిగారు. అబ్దుల్లాపూర్ మెట్లో ఓ ప్రాంతంలో భూ వివాదం జరుగుతోంది. ఈ ఇష్యూకు సంబంధించి గ్రామస్తులు ఎదురు తిరిగారు. దాంతో వారిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడులకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్ మండలం ప్లింగిపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 17పై వివాదం నెలకొంది. ఈ వివాదం గురించి మాట్లాడుకుందామని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామస్తులతో చర్చలు జరిపేందుకు పిలిచారు. ఈ క్రమంలో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల మధ్య మాట పెరిగి చివరికి గొడవకు దారితీసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రౌడీలతో తమను కొట్టించారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో ధరణి పోర్టల్లో రికార్డులు తారుమారు చేసి 100 కోట్ల విలువ చేసే భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తాజాగా మాట్లాడుకుందామని పిలిచి తమపై అన్యాయంగా దాడి చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సీలింగ్ ల్యాండ్ను పట్టాగా రికార్డుల్లో చూపించి తమ భూములను లాక్కున్నారని ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోపాల్ యాదవ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి న్యాయం అడిగిన తమపై దాడి చేశారని రైతులు వాపోయారు. అంతేగాక మళ్ళీ ఈ ప్రాంతానికి వస్తే చంపేస్తామని అతడు బెదిరించాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలల నుండి అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని రైతులు వాపోతున్నారు. ఈ విషయంలో తమకు ఎలాగైనా న్యాయం జరగాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చర్చించుకుందామని పిలిచి తమపై కర్రలు, రాడ్లతో దాడులు చేయడం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ దాడిపై రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి ఇలాంటి భూ వివాదాల నివారణకు చర్యలు ఏంటి? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.